జై శ్రీరామ్. సెప్టెంబర్ 17 తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేటు భారత యూనియన్లో కలిసిన రోజు, విలీనమైన రోజు, లేదా విమోచనమైన రోజు, లేకపోతే విముక్తి పొందిన రోజు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నారు. సరే, దాని గురించి పెద్ద చర్చ నడుస్తున్నా కూడా ఈరోజు డిఫరెంట్గా పార్టీల వాళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే బీఆర్ఎస్ వాళ్ళేమో మనకు తెలుసు జాతీయ సమైక్యత దినోత్సవం అంట. కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం, ఇది ప్రజాపాలన దినోత్సవం. బీజేపీకి వచ్చేసి తెలంగాణ విమోచన దినోత్సవం. మూడు పార్టీలు మూడు చేస్తున్నాయి, మూడు రకాలుగా దీన్ని అంటే వాడుకుంటున్నాయి, లేకపోతే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వాస్తవంగా ఆలోచిస్తే ఈ మూడిట్లో పట ఏమన్నా అర్థం ఉందా? ఈ మూడు కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాంట్లో పట ఏమన్నా ఉందా? తెలంగాణ యొక్క పోరాటము, తెలంగాణ యొక్క వెట్టి బతుకులు, తెలంగాణ యొక్క బాధలు వీళ్ళు గమనించారా? గమనించిన పరిస్థితి కనిపిస్తుందా అనేది ఇంకొక వర్షన్. బేసికల్గా ఏంది, ఇప్పుడు యాక్చువల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిస్టులు కొందరు అంటారు ఇప్పుడు ఇది విలీనమైంది అని. ఇది విలీనమైందంట. కొందరు అంటారు దీన్ని ఇది విలీనమైందంట. అంటే నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టు విలీనమైనట్టు తెలంగాణ స్టేట్ కూడా, నైజాం ప్రభు కూడా భారతీయ యూనియన్లో కలిసిపోయాడు, విలీనం అయిపోయాడు. అంత కథం. ఆ నీళ్ళన్నీ ఉప్పు అయిపోయినాయి. ఆ నది నీళ్ళని తీయకుండా నీళ్ళని అలా పోయినాక ఎట్లయితే ఉప్పు అయిపోతాయో మనం కూడా భారతదేశంలో కూడా కలిసిపోయినాం, అయిపోయింది, విలీనం అయిపోయింది అనేది ఒక వర్షన్ ఇది. దీని తర్వాత విముక్తి, ఇది ఒకటి. విముక్తి అనే ఒకటి, ఓకే. తర్వాత ఇంకొకటి విమోచనం, అన్ని వీలే. ఇంకొకటి విమోచనం. ఇప్పుడు ఈ మూడింటి మీద కూడా మళ్ళీ మూడు పార్టీలు మూడు రకాలుగా మాట్లాడుతున్నాయి. అంటే విలీనమైందా, విముక్తి అయిందా, విమోచనమైందా? నిజానికి ఈ మూడిట్లో కూడా న్యాయం ఉంది, కానీ ఈ మూడిట్లో కూడా మరి ఏది ది బెస్ట్? ఇప్పుడు చర్చ నడుస్తున్నది కదే, వ్యవస్థ అంతా నడుస్తున్నది కదే. అసలు యాక్చువల్గా ఈ విషయం మీద మాట్లాడడానికి నేను ఒక జర్నలిస్ట్ను, విమర్శకులు, సాహితీవేత్త డాక్టర్ భాస్కర్ గారిని ట్రై చేశాను నేను, వీలు కాలేదు. నిజంగా వారు కనుక కలిసి ఉంటే దీనికి ఈ వీడియోకి అందం వచ్చేది. సరే, ఇప్పుడు కాకపోయినా మళ్ళీ వేరే సందర్భంలో కూడా వారిని పిలవాల్సిందే, అతిథిగా పిలవాల్సిందే మనం. అంటే ఇది ఇట్లా ఉంది. విలీనం అంటే ఏంది? కలిసిపోయినాం అంతే. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు నదు నీళ్ళని కూడా సముద్రంలో కలిసిపోయినాయి అంతే. తర్వాత అవన్నీ సముద్రం నీళ్ళు అయిపోతే ఉప్పు అయిపోతుంది, కాబట్టి దాని గురించి విలీనం అంటే కలిసిపోయింది, ఇంకేముంది దాంట్లో పెద్ద ముచ్చట. చాలా సింపుల్గా అని చెప్పేయచ్చు. అంటే హైదరాబాద్ స్టేట్ అనేది భారత యూనియన్లో విలీనమైంది, ఇది ఒక వర్షన్. ఇది ఒకటి చెప్పడం అనేది దీంట్లో పట కొంత పిరికితనంగా అనిపిస్తుంది. ఇట్లా తెలంగాణ వాళ్ళ పోరాటంను తక్కువగా ఊహించినట్టుగా అనిపిస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, లేదా తెలంగాణ ఉద్యమ పాటలు కావచ్చు, ఆర్య సమాజకు సంబంధించిన వీళ్ళందరి ఉద్యమాలను కూడా చాలా తక్కువగా వేసి, ఒక నైజాం ఒక్కడు కలిసింది కాబట్టి మీరు అందరు కలిసి మీ ఉద్యమాలకు విలువ లేదని చెప్పినట్టుగానే ఇది కనిపిస్తున్నది విలీనం అనేది. విముక్తి, ఇది నిజంగా గ్రేటే. విముక్తి అనేది అంటే, ఇప్పుడు విముక్తి అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. బాల కార్మికులు ఉంటారు, లేదా వెట్టి చేసే వాళ్ళు కార్మికులు ఉంటారు. వాళ్ళని అందులోంచి తీసి బయటకు వచ్చేస్తే వెట్టి కార్మికుల విముక్తి అంటారు, కానీ వ్యక్తి కార్మికుల విలీనము, వ్యక్తి కార్మికుల విమోచనం అన్నారు. సో బానిస బతుకుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి దొరికింది, ఇది వాస్తవమైన మాట. ఇది నిజంగా కొంత అంటే తెలంగాణ పోరాటానికి ఇది దర్పణం పట్టలాగా ఉంది, తెలంగాణ పోరాటానికి గుర్తింపు తెచ్చే విధంగానే ఉంది ఈ విముక్తి అనే పదం. మరి విమోచనం ఏంది? విముక్తి చాలా దగ్గర కవల పిల్లలాగే కనిపిస్తున్నాయి. విమోచనకు ఒకటి ఏంటంటే భక్తి, గుడి,
ఈ రెండింటిని వేరు చేయగలమా? భక్తి మనం ఎక్కడున్నా కూడా దేవుడు గుడికి పోకపోయినా కూడా భక్తిగా ఉండొచ్చు. గుడి అనేది ఒక నిలయం, ఒక వ్యవస్థ కదా! దాన్ని ఒకటి వ్యవస్థ అంటారు. అంటే ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ కొలువై ఉంటాడు, అక్కడికి వెళ్ళి మనం కోరుకోవాలి అనేది ఒక భావన, అది ఒక సాంప్రదాయం లేదా ఒక ఆచారం అని అనుకోవచ్చు. ఇంకొకటి కూడా దీంట్లో విమోచనం అనే పదానికి మనం చాలా క్లియర్‌గా చెప్పుకోవాలనుకుంటే, ప్రస్తుతం మనం మానస సరోవరంకు వెళ్ళాలి. అంటే ఇప్పుడున్న భారతీయులు గాని, ప్రపంచంలో కూడా ఎవరైనా గాని మానస సరోవరము ఒకప్పుడు భారతదేశంలో భాగమే. ఈవెన్ దో పశుపతి ఆలయం కూడా ఒకప్పుడు మన భారతదేశం లోపట, మన హిందూ జీవన విధానం లోపట అదొక పార్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే చైనా పర్మిషన్, నేపాల్ పర్మిషన్, లేదా నేపాల్‌కి పోవాలనుకుంటే అక్కడ ఇమిగ్రేషన్స్ వగైరా కథలైతే ఏమన్నా ఉంటే చూసుకోవడం, బార్డర్ లోపట ఇవన్నీ చూసుకోవడం జరుగుతున్నాయి. అంటే మన గుడికి, మన దేవాలయాన్ని మనం దర్శించుకోవడానికి కూడా విదేశీ పర్మిషన్ తీసుకోవాలా? విదేశీ వీసాలు, అనుమతులు కావాలా? ఇదెందుకు జరుగుతోంది? అది మనది కాదు కాబట్టి. అది మన ప్రాంతంలో లేదు. దాన్ని ఆక్యుపై చేసుకున్నారా? లేకపోతే అక్కడ సహజ సిద్ధంగా వచ్చిందా అనేది తర్వాత విషయాలు. కానీ అది మన కంట్రోల్‌లో లేనప్పుడు మనం అక్కడికెళ్తాం. విమోచనం అనేది నేను తెలుసుకున్న విషయం ఏందంటే, ఇది ఒక రాజ్యానికి సంబంధించిన అంశం. అంటే రాజ్యానికి సంబంధించిన అంశం ఇది. అంటే రాజ్యానికి సంబంధించిన అంశం అంటే తెలంగాణ విమోచనం పొందింది. అంటే తెలంగాణ నేలంతా కూడా విమోచనం కలిగింది. తెలంగాణ నేల మొత్తం విమోచన కలిగింది. హైదరాబాద్ స్టేట్ అంతా కూడా విమోచన కలిగిందంటే దాంట్లో ఉన్న ప్రజలందరూ కూడా విముక్తి కలిగినట్టే కదా! ఇది అంటే ఒక మేధావితో నేను డిస్కస్ చేసినప్పుడు, అంటే కొందరు సీనియర్స్‌తో డిస్కస్ చేసినప్పుడు అసలు యాక్చువల్‌గా చర్చ ఇది. చేసింది సెప్టెంబర్ 17థ్ వాడుకుంటున్నాం. జెండాలు ఎగరేస్తున్నారు. అంత అయిపోయింది. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఎవరి ఛానల్‌లు వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి. అది ఓకే. కానీ యాక్చువల్‌గా విలీనం అనే పదాన్ని మనం అసలు యాక్చువల్‌గా వాడకూడదని చాలా మంది చెప్తున్నారు. ఇది వాడాల్సిన కాదు. విముక్తి, విమోచనం లోపట విముక్తి అనేది కేవలం ఇది ప్రజలకు సంబంధించిన అంశము. ఒక రాజ్యానికో, లేకపోతే ఒక చోటుకో, లేదా ఒక స్టేట్‌కో సంబంధించిన అంశం కాదు. విమోచనం అనేది మాత్రం డెఫినెట్‌గా ఇది ఒక రాజ్యానికి సంబంధించిన అంశం. అంటే ఒక స్టేట్‌కి సంబంధించిన అంశం ఇది. అంటే తెలంగాణ స్టేటు మొత్తం విమోచనం జరిగింది అంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా విముక్తి జరిగినట్టే. అంటే ఈ రెండు కూడా కవల పిల్లలాగే ఉన్నాయి. ఇది చెల్లి అయితే ఇది అక్క, ఇది తమ్ముడు అయితే ఇది అన్నలాగా కనిపిస్తున్నాయి. తెలంగాణ విమోచనం అనేదే, తెలంగాణ విమోచన పదం అని వాడడం అనేదే చాలా వరకు కరెక్ట్ అని అందరు చెప్తున్న ముచ్చట. ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రము ఇంకా గొప్పగా ఉండాలని, సౌభాగ్యాలతో నిలవై ఉండాలని, ఈ కుళ్ళు రాజకీయాలు, ప్రాంతీయ తత్వాల్ని తెలంగాణలో రుబ్బి, లేకపోతే ఇంకా వేరే రకంగా ఏ రకంగా అయినా కూడా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, మసిపూసి మారడిగడ చేయకుండా రాజకీయాలలో ఉండాలని, తెలంగాణ దేశం లోపటనే అత్యున్నత స్థాయి లోపల ఉండాలని కోరుకుందాం. ఈ సెప్టెంబర్ 17th రోజు. సెప్టెంబర్ 7th తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమా, తెలంగాణ రాష్ట్ర దినోత్సవమా, ఇంకా ఏదనుకున్నా కూడా అమర వీరులను గుర్తుంచుకొని వారి ఆశయ సాధన కోసం మనమందరం మనవంతుగా ప్రయత్నం చేయడమే నిజమైన సెప్టెంబర్ 17కు మనం గుర్తింపు ఇచ్చినట్టుగా అనిపిస్తుందని చెప్పి చాలా మంది చెప్పిన మాట. జై శ్రీరామ్.